నమస్కారం. ఈనాటి మన కథా విశ్లేషణకు స్వాగతం. భాగవతంలో వినడానికి ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉండే ఒక అద్భుతమైన ఘట్టం అదే బకాసుర సంహారం. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించినా ఇందులో దాగిన దైవభక్తి, భగవంతుడు తన భక్తులను ఎలా రక్షిస్తాడు అనే లోతైన సత్యాలను మనం చాలా సులభంగా అర్థం చేసుకుందాం. సో ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? అసలు మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? చూడ్డానికి చాలా సాధారణ బాలుడిగా కనిపించే చిన్నారి కృష్ణుడు అంత భారీ ఆకారంలో ఉన్న భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా ఓడించాడు అని? ఈ వీరోచిత ఘట్టాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ చిన్నారికి, ఆ భయంకరమైన రాక్షసుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో ఎంతో సున్నితమైన బాలుడు, మరోవైపు అత్యంత క్రూరమైన అసురుడు. ఈ కాంట్రాస్ట్ వల్లే కథ మరింత రక్తి కడుతుంది. ప్రశాంతమైన అడవి, ఆకస్మిక ముప్పు. సహజంగా ఏ కథలోనైనా సరే ఒక పెద్ద విపత్తు రాబోయే ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు కదా, ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కృష్ణుడు, బలరాముడు ఇంకా గోపబాలురు అందరూ కలిసి అడవిలో తమ లేగదూడలను మేపుతున్నారు. ఎంత ప్రశాంతమైన వాతావరణమంటే దైవాంశ సంభూతులైన ఆ పిల్లలు తమ దూడలతో కలిసి అడవిలో ఆటపాటలతో ఒక ఆహ్లాదకరమైన రోజును గడుపుతున్నారు. కొద్దిసేపట్లో తమ మీదికి దూసుకురానున్న చీకటి ముప్పు గురించి పాపం వాళ్లకస్సలు తెలీదు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతతను ముక్కలు చేస్తూ బకాసురుడు ఎంట్రీ ఇచ్చాడు. బకాసురుడు అంటే కేవలం ఒక పక్షి అనుకునేరు కాదు, కంసుడు పంపిన ఒక భయంకరమైన రాక్షసుడు. అతడు ఒక భారీ కుంగ రూపంలో అతిపెద్ద ముక్కుతో ఒక్కసారిగా అక్కడికి వాలిపోయాడు. ఆ రాక్షసుడి భయంకరమైన రూపాన్ని చూడగానే గోపబాలురు తీవ్ర భయానికి గురయ్యారు. ఒక క్షణం క్రితం ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ధాడి, పతాక సన్నివేశం. ఇక్కడే కథ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తీసుకుంటుంది. ఆ భారీ కొంగ తన ప్రాణాంతకమైన దాడిని ఎలా చేసింది, ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బకాసురుడు ఎంత ఆకస్మికంగా దాడి చేశాడంటే మనం కనురెప్ప వేసేలోపు చిన్న కృష్ణుడిని తన నోట్లో వేసుకుని పూర్తిగా మింగేశాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క దెబ్బతో ఆ భారీ రాక్షసుడు ఆ చిన్న బాలుడిని తన పెద్ద ముక్కుతో మింగేసినప్పుడు ఇక చెడు గెలిచిపోయిందేమో అన్నంత భయంకరమైన దృశ్యమది. ఎవరికైనా సరే అమ్మో ఇక ఆశలేదు, అంతా అయిపోయింది అనిపించే చీకటి క్షణమది. కృష్ణుడిని రాక్షసుడు అలా మింగేయగానే గోపబాలురు తీవ్రమైన భయంతో, ఆవేదనతో కృష్ణా అని గట్టిగా ఏడవసాగారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అది కేవలం ఒక కేక మాత్రమే కాదు, అది వారి స్వచ్ఛమైన దైవభక్తికి నిదర్శనం. ఆపదరాగానే వాళ్ళక్కడ్నుంచి ప్రాణాల గుప్పిట్లో పెట్టుకుని పారిపోలేదు. తమను రక్షించేది ఆ కృష్ణుడే అని ప్రాధేయపడ్డారు. తమకి ఏ ఆపదొచ్చినా రక్షించేది ఆ భగవంతుడే అనేవారు ప్రాణప్రదంగా విశ్వసించిన విధానం ఈ ఒక్క దృశ్యంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాని ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే కృష్ణుడు ఒక సాధారణ బాలుడు కాదు కదా, ఆయన సాక్షాత్తు దైవం. బకాసురుడు ఒక బాలుణ్ణి మింగేశాను అనుకున్నాడు, కాని అతడు మింగింది ఒక అగ్ని పర్వతాన్ని. అవును, కృష్ణుడు తన దైవిక శక్తితో రాక్షసుడి గొంతులో అగ్నిలా మండిపోయాడు. ఆ భయంకరమైన వేడిని, మంటను తట్టుకోలేక గొంతు కాలిపోతుండగా బకాసురుడు వెంటనే కృష్ణుణ్ణి బయటకు ఉమ్మేశాడు. ఆ వెంటనే కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఆ రాక్షసుడి 2 పెద్ద ముక్కులను తన చేతులతో పట్టుకుని మనమొక చిన్న గడ్డిపోచను ఎంత సులువుగా చీలుస్తామో అంతే సులువుగా 2 భాగాలుగా చీల్చి సంహరించాడు. ఆ ముప్పును పూర్తిగా నాశనం చేశాడు. దైవిక పరిష్కారం, అంతిమ నీతి. ఆ రాక్షసుడి ఆకస్మిక వధతో అప్పటివరకు ఉన్న భయానక వాతావరణం పూర్తిగా మారిపోయి సంపూర్ణ విజయంగా ఎలా రూపాంతరం చెందిందో ఒకసారి చూద్దాం. రాక్షసుడి ముక్కు చీల్చబడి వాడు నేల కూలగానే వాతావరణంలో ఒక అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. దేవతలు ఆకాశం నుండి ఎంతో ఆనందంతో పూలవర్షం కురిపించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన తమ ప్రియమిత్రుడు, తమ రక్షకుడు అయిన కృష్ణుణ్ణి ఆ గోపబాలురు అమితమైన ఆనందంతో కౌగిలించుకున్నారు. ఒకవైపు దానవ సంహారం, మరోవైపు దైవిక పూలవాన, స్నేహితుల స్వచ్ఛమైన ప్రేమ. ఇదంతా వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఈ మొత్తం ఘట్టం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, దేవుణ్ణి ఎవరూ ఎప్పటికీ జయించలేరు. రెండవది, మంచి చెడుల పోరాటంలో
చెడు ఎంత పెద్దదైనా సరే, ఎంత భయంకరంగా కనిపించినా సరే, చివరికి దానికి ఓటమి తప్పదు అని ఈ ఘటం మనకు స్పష్టంగా నిరూపిస్తోంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, కృష్ణుడు తన భక్తులను కాపాడే విధానం. ఆపదలో ఉండి స్వచ్ఛమైన భక్తితో తనను నమ్ముకున్న వారిని, శరణు కోరిన వారిని ఆయన ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాడు అనడానికి ఈ బకాసుర సంహానమే ఒక సజీవ సాక్ష్యం. ముప్పు ఎంత అజేయంగా, ఎంత భయంకరంగా కనిపించినా సరే, నిజమైన దైవభక్తి ఎల్లప్పుడూ దైవిక రక్షణను ఆకర్షిస్తుందా? 100%. అచంచలమైన విశ్వాసం, భక్తి అనేవి జీవితంలో ఎదురయ్యే అత్యంత భయంకరమైన కష్టాల నుండి మనల్ని కాపాడే అంతిమ కవచాలు అని ఈ బకాసుర సంహార ఘట్టం ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. భగవంతుడి మీద నమ్మకముంచితే చాలు, ఆయన రక్షణ మనకు తప్పకుండా ఉంటుంది. మరి ఈ అద్భుతమైన దైవికలీల విన్నాక మీకేమనిపించింది? మీరు కూడా ఈ భక్తిని, రక్షణను ఎప్పుడైనా ఫీలయ్యారా? ఆలోచించండి.